అండి అరటికాయలు అమ్మ వాళ్ళకి ఇద్దామని తెచ్చాను. నేను అరటికాయ అండ్ చికెన్ కర్రీ చేశాను కదా, అది ఇద్దామని అయితే తెచ్చానండి. ఏంటి ఇది షూట్ చేయాలా అని కొంతమంది అనొచ్చు, కానీ షూట్ చేయడానికి ఒక చిన్న కారణం అయితే ఉందండి. అంటే ఏంటి అంటారు కావాలా, తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానివ్వండి, బాగున్నప్పుడే మనకు తగినటువంటి హెల్ప్ కంపల్సరీ చేయాలండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనందరము. మనం చూశారు కదా, మా పెదనాన్నగారు ఎలా ఉన్నారు, వెంటిలేషన్ మీద ఉన్నాడు. వెంటిలేషన్ మీద ఉండి పెదనాన్న నువ్వు చికెన్ తిను, మటన్ తిను అంటే వాళ్ళు తినలేరు కదా. అందువల్ల తల్లిదండ్రులు బాగున్నప్పుడే ఖచ్చితంగా వారిని అయితే చూసుకోవాలి అనేది నా ఆలోచన అండి. కొంతమందికైనా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. యాక్చువల్గా నేను కొంచెం ఏదైనా టైప్ ఆఫ్ కర్రీ చేసినా అమ్మకి నాన్నకి ఇద్దాము అనే ఒక ఆలోచన అయితే నాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్రతికుండగానే మనకు తగినటువంటి సహాయం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి చేయాలండి. అది మన బాధ్యత ఖచ్చితంగా. అందువల్ల ఇంత ఎండలో కూడా వచ్చి అమ్మ వాళ్ళకు ఈ కర్రీ అండ్ ఈ అరటికాయలు అయితే ఇద్దామని వచ్చాను. అందువల్ల అయితే ఈ షూట్ చేస్తున్నాను. అంటే ఇద్దరే కాబట్టి ఈ అరటికాయలు అయితే సరిపోతాయి వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా మనము వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళని ఖచ్చితంగా పట్టించుకోవాలి. మనకు తగినటువంటి హెల్ప్ కంపల్సరీ చేయాలండి. మొట్టమొదట తల్లిదండ్రులను ప్రేమించాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులను మనము ఎప్పుడైతే ప్రేమిస్తామో గౌరవిస్తామో అప్పుడు దేవుడు మనకు దీర్ఘాయువు అయితే ఇస్తాడు. ఓకేనండి, అందువల్ల అయితే ఈ షూట్ చేస్తున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.